వచ్చేయండి. వచ్చేయండి. మా అత్తయ్య స్టైల్‌లో ఆవకాయ తొక్కు పచ్చడి ఎలా పెడతారో చూపిచ్చేస్తాను. ఈ మామిడికాయలైతే మా చెట్టుకి కాసినవే. మేమే ఎళ్లి తెంపుకున్నాము. ఫస్ట్ మ్యాంగోస్‌ని బాగా కడిగేసుకోవాలి నీట్‌గా. ఎందుకంటే మామిడికాయలు తెంపినప్పుడు వాటిపైన జిగురు అవన్నీ ఉంటాయి గదా! నీట్‌గా కడిగేసుకున్న తర్వాత ఆ మామిడికాయల్ని ఒక కాటన్ క్లాత్‌తో బాగా తుడిచేయాలి తడేం లేకుండా. కొంచెం తడి ఉన్న ఆవకాయ తొక్కు పచ్చడి మాత్రం పాడైపోతది. సో, తడి మాత్రం అస్సలు ఉండకూడదు. మన హ్యాండ్స్ కూడా తడి లేకుండా నీట్‌గా వాష్ చేసుకొని, తుడిచేసుకొని అప్పుడే ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేయాలి. తర్వాత మ్యాంగోస్‌కి పీల్ ఆఫ్ చేసేయాలి. పీల్ ఆఫ్ చేసేసి వాటిని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేయాలి. మరి చిన్న పీసెస్ కాదు కానీ ఒక మీడియం సైజులో ఉండాలి. మళ్ళీ అవి ఊరేటప్పటికి బాగా సైజ్ తగ్గిపోతది. సో, మీడియం సైజులో ఉండేటట్టుగా కట్ చేసేసుకోవాలి. ఇంకా అలా అన్ని పీసెస్ అయితే కట్ చేసేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో అయితే వేసేసుకున్నాము. ఈ మ్యాంగో పీసెస్‌ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఉప్పు, కారం వేసేసుకొని తినేయాలనిపిస్తుంది. తర్వాత దానికి సరిపడంత బెల్లం తీసుకోవాలి. స్వీట్‌నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ బెల్లం, తక్కువ కావాలంటే తక్కువ బెల్లం. వాటిని బాగా గట్టి పీసెస్ ఏం లేకుండా బాగా తురిమేసుకోవాలి. మా మావయ్య చూడండి ఇక్కడ మూన్ షేప్‌లో కట్ చేశారు. క్రియేటివిటీ ఎంతుంటదో అంటే పట్టుకొని తీయడానికి బావుంటదని ఆ షేప్‌లో క్రియేట్ చేసేశారు. ఇప్పుడు తురుముకున్న బెల్లం ఉంది కదా! అందులోకి మెంతులు, ఆవాలు అవి 2 డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసేయాలి. తర్వాత కల్లుప్పు ఉంటది కదా! రాక్ సాల్ట్ వాటిని ఎండబెట్టుకొని మిక్సీ చేసుకొని ఆ సాల్ట్‌ని వేసుకోవాలి. నార్మల్ షాప్స్‌లో దొరికే సాల్ట్స్‌ని యూజ్ చేయరు మా అత్తయ్య అయితే. ఈ రాక్ సాల్ట్స్‌ని పౌడర్ చేసి ఆ సాల్ట్ యూజ్ చేస్తారు. ఎందుకో మరి నాకు తెలీదు. ఆ సాల్ట్‌ని కూడా సరిపడంత వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటేనే అది ఊరేటప్పటికి పీల్చుకొని కరెక్ట్‌గా ఉంటదంట. మనకి తర్వాత కావాలన్నా సరే మనం టేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత కారం కూడా మన ఇంట్లో డైలీ యూజ్ చేస్తాం కదా! ఆ కారం యూజ్ చేయకూడదంట. వీటికంటూ సెపరేట్‌గా ఎండుమిర్చి ఉంటాయి గదా! ఆ ఎండుమిర్చిని ఎండబెట్టుకొని దాన్ని పౌడర్‌లా చేసుకొని అది వెయ్యాలంట. ఎందుకంటే నార్మల్ కారం అయితే చాలా సాఫ్ట్‌గా ఉంటది. బట్ ఆవకాయలో కారం అయితే మాత్రం మొరుంగా అంటే ఇసుకలా తగులుతూ ఉండాలంట. సో, అది మనం మిక్సీ చేసుకుంటేనే అలా మొరుంగా వస్తదంట. ఇప్పుడు ఆ మూడిటిని బాగా కలిపేసుకోవాలి. హ్యాండ్‌తోనే కలిపేస్తున్నారు. ఎంత గరిటె యూజ్ చేయండి అత్తయ్య అన్నా యూజ్ చేయట్లేదు. ఇంకా లాస్ట్‌లో కొంచెం పల్లీల నూనె, గ్రౌండ్ నట్స్ ఆయిల్ ఉంటది కదా! ఆవకాయలకంటూ గ్రౌండ్ నట్స్ ఆయిల్ యూజ్ చేస్తే అదొక స్పెషల్ టేస్ట్ అంట. ఇప్పుడు తక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్‌లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశారు. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని ఫస్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కారం పౌడర్ ఉంది కదా! అది ఏసేశారు. అండ్ తర్వాత ఒక లేయరు మ్యాంగో పీసెస్. మళ్ళా మ్యాంగో పీసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కారం లేయరు. ఇలా ఒక లేయర్ అది ఒక లేయర్ మ్యాంగోస్. ఇలా ఒక్కొక్కటిగా ఏసేశారు. ఈ ఆవకాయకు మాత్రం అయితే ప్లాస్టిక్ బకెట్స్ యూజ్ చేయాలి. లేదంటే పింగాణీ బౌల్స్ ఉంటాయి పాత్రలు. అదైనా యూజ్ చేయాలి. స్టీల్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. స్టీల్ అయినా, సిల్వర్ అయినా. ఎందుకంటే అందులో స్టోర్ చేస్తే ఆవకాయ పాడైపోతది అని అంటారు. ఎందుకో మరి నాకు తెలీదు కానీ ప్లాస్టిక్ అండ్ పింగాణియే యూజ్ చేస్తారు. ఇలా అన్ని లేయర్స్ ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు లాస్ట్‌లో మళ్ళీ కలిపేసుకుంటున్నారు. ఇలా కొంచెం కొంచెం అవి ఇవి యాడ్ చేసుకుంటూ ఎళ్ళడం వల్ల ప్రతి పీస్‌కి అంటుతదంట. ఒకేసారి పైన అవన్నీ వేసేస్తే సరిగ్గా కలపడానికి టైం పడతది. అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర సరిగ్గా బాగా మిక్స్ అవ్వవు. ఇలా ఏస్తే బాగా మిక్స్ అవుతాయి అని చెప్పారు మా అత్తయ్య అయితే. మళ్ళీ పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసేశారు. ఈ ఆయిల్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకోవడమే. అసలు ఆ కారంలో చెయ్యి పెడితేనే నాకు ఏదోలా అయిపోతుంది బాడీ అంతా. అసలు ఎలా చేస్తున్నారో ఏంటో అస్సలు అర్థం కాదు. ఎంతైనా అప్పట్లో పెద్దవాళ్ళంటే గ్రేట్. ఇంక లాస్ట్‌లో క్యాప్ అయితే క్లోజ్ చేసేసి ఒక 3 డేస్ తర్వాత చూస్తున్నారా ఎంత వాటర్ వచ్చిందో. డ్రైగా ఉన్న మ్యాంగోస్ పీసెస్ పెడితే ఇంత వాటర్ వచ్చింది మ్యాంగో పీసెస్‌లోంచి. ఒక 5 డేస్ ఇలానే ఊరనివ్వాలి క్యాప్ పెట్టేసి. మధ్య మధ్యలో తీస్తూ ఇట్లా కలుపుతూ ఉండాలి. ఒక 5 డేస్ తర్వాత ఎండలో ఒక పళ్ళాల్లో వేసుకొని పళ్ళాల్లో కొంచెం కొంచెంగా ఎండబెట్టుకోవాలి. థిక్ లేయర్స్ ఏసేసుకోకూడదు. ఒక పల్చగా వేసుకొని వాటన్నిటికి బాగా ఎండ తగిలేటట్టుగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు ఎండబెట్టాలనుకుంటా. అండ్ ఈ ప్రాసెస్‌లోనే మీకు
ఉప్పు చూసుకోవచ్చు. మీకు ఉప్పు సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటే సెట్ అయిపోతది. ఇంకా ఫైనల్ వీడియో తీయడానికైతే నేను లేను, ఊరొచ్చేసాను. కానీ మా అత్తయ్య మా అక్క చేత వీడియో తీసి సెండ్ చేసింది లాస్ట్ ఫైనల్ వీడియో. ఒక 7 డేస్ బాగా ఎండబెడితే ఇంకా తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోతది. నిజంగా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. పిక్ క్లారిటీ లేదు కానీ చాలా బాగుంటుంది. అదండి మరి ఈ వీడియో. మా అత్తయ్య చేసిన మామిడికాయ తొక్కు పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.